guys, once again welcome back to my channel Vasanthi Vlogs. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే బాంబే కరాచీ హల్వా చేసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్చర్ని మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ షుగర్ 2 కప్స్ వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. పైన వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మరిగించుకున్న తర్వాత స్ట్రైనర్తో మనం ఇందాక కార్న్ఫ్లోర్ మిక్స్చర్ని స్ట్రెయిన్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే కార్న్ఫ్లోర్లో నలకలు ఏమన్నా ఉంటే స్ట్రైనర్లో వచ్చేస్తాయి కాబట్టి. కార్న్ఫ్లోర్ మిక్స్చర్ వేసుకున్న తర్వాత మనం ఎక్కడా ఆపకుండా ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి. కంటిన్యూస్గా తిప్పుతూ ఉండడం వల్ల మంచిగా సిల్కీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు అందులో 2 స్పూన్స్ నెయ్యి, కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. అందులో నేను డ్రై ఫ్రూట్స్గా వాటర్ మెలాన్ సీడ్స్ వేసి మరి కాసేపు తిప్పుకున్నాను. ఇప్పుడు హాఫ్ లెమన్ని కూడా పిండుకొని తిప్పుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో నేను నెయ్యి రాసుకొని అందులో దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి దాన్ని సెట్ అయ్యేలా చేయాలి. సెట్ అయిన తర్వాత దాన్ని మనం ఒక ప్లేట్లోకి ఫ్లిప్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే బాంబే కరాచీ హల్వా రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.